బాడీ నుంచి అటాచ్ అవుతుంది ఫ్రాక్ అనేది. ఈ లాంగ్ ఫ్రాక్ అనేది బాడీ ప్లస్ దానికి లాంగ్ ఫ్రాక్ అంటే లాంగ్ అంటే కింద మనకి ఫ్లోర్ లెంత్ ఎంతవరకు అయితే యాంకిల్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు లెంత్ అనేది తీసుకుంటాము. అయితే తీసుకునేది ఇప్పుడు మొన్న అనార్కలికి ఏం చేస్తాం, నార్మల్ నెక్ షోల్డర్ అనేది నార్మల్ తీసుకొని పెట్టాం కదా, కానీ ఇక్కడ బాడీకి వచ్చేసరికి బోట్ నెక్ తీసుకున్నాం. అంటే ఫుల్ షోల్డర్ని మెజర్ చేసుకోవాలి, బోట్ నెక్ తీసుకుంటున్నాం. లాంగ్ ఫ్రాక్కి 2 టైప్స్ ఆఫ్ బాడీస్ మనం అటాచ్ చేయొచ్చు. ఒకటి నార్మల్ బాడీ మొన్న అనార్కలి కోసం తీసుకున్నది, ఇంకొకటి వచ్చేసరికి బోట్ నెక్ బాడీ అంటే బోట్ నెక్ని కట్ చేసుకొని దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. నార్మల్ లాంగ్ ఫ్రాక్కి తీసుకోవాల్సింది పైన షోల్డర్ నుంచి చెస్ట్ మీదగా. ఇది లాంగ్ ఫ్రాక్ అంటున్నా ఫ్లోర్ లెంత్ ఉంటేనే బాగుంటుంది కదా. తన హైట్ ఫ్లోర్ లెంత్ వరకు వచ్చేసరికి 53 ఇంచెస్, పైన షోల్డర్ టు డౌన్ వరకు 53 ఇంచెస్. పొడవుల్లో మనం పంజాబీ డ్రెస్కి ఏమేమి పొడవులు తీసుకున్నాం, బాడీ, చెస్ట్, బాడీ, హిప్ పొడవు, బాడీ పొడవు తీసుకున్నాం కదా. కానీ దీంట్లో హిప్ పొడవు ఉంటుందా, ఉండదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫ్రీగా ఉంటుంది కాబట్టి మనకు కావాల్సింది బాడీ వరకు మాత్రమే కావాలి. తన బాడీ పొడవు వచ్చేసరికి 13 తీసుకుంటే సరిపోతుంది. చెస్ట్ కింద దాకా కాదు, కొంచెం క్రిందకు తీసుకోండి. బాడీ అంటే తనకు వచ్చేసరికి 13.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. 13.5 ఇంచెస్. కానీ హిప్ లెంత్ తీసుకోం కదా దీంట్లో. ఇప్పుడు పొడవులన్నీ అయిపోయింది. నెక్స్ట్ చూసుకోవాల్సింది లూజ్లో ఫస్ట్ లూజ్ వచ్చేసరికి చెస్ట్ మీదగా పెట్టేసుకోండి. 31.5 ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చేసరికి. నడుము లూజ్ మన బాడీ పొడవు ఎక్కడికైతే తీసుకున్నామో అక్కడే బాడీ లూజ్ని కూడా తీసుకోవాలి కదా. బాడీ లూజ్ వచ్చేసరికి 26.5 ఇంచెస్. నెక్స్ట్ షోల్డర్. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే షోల్డర్. బోట్ నెక్ కాబట్టి మొన్న మనం కాలర్ డ్రెస్ తీసుకున్నామో, కాలర్ డ్రెస్కి ఎలా అయితే మెజర్ చేసామో ఇక్కడ కూడా అంతే. బోన్ టు బోన్ వరకు తనకి 15 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ ఎంతో చెక్ చేసుకోండి. హ్యాండ్ లెంత్ 6 ఇంచెస్ అయితే సరిపోతుంది కదా. దీనికి వచ్చేసి రేపు నేను వేరే టైప్ ఆఫ్ హ్యాండ్ అనేది చెప్తాను. బెల్ హ్యాండ్స్ లాగా వస్తాయి కదా, సేమ్ ఇక్కడ దాకా ఫుల్ లెంత్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మళ్ళీ వేరే క్లాత్ అనేది అంబ్రెల్లా స్టైల్లో క్లాత్ యాడ్ అవుతుంది. సో ఆ టైప్ ఆఫ్ హ్యాండ్ అయితే దీనికి చెప్తాను నేను. దానికోసం 3/4 హ్యాండ్ లెంత్ తీసుకుంటే సరిపోతుంది. 16 ఇంచెస్ ఫుల్ లెంత్. హ్యాండ్ ఫుల్ లెంత్ వచ్చేసరికి 16 ఇంచెస్. హ్యాండ్ పొడవు ఎక్కడికైతే వచ్చిందో అక్కడికే హ్యాండ్ లూజ్ని కూడా చెక్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 9 ఇంచెస్. ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయండి. తన ఆర్మ్ రౌండ్ వచ్చేసరికి 15 ఇంచెస్. తర్వాత ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ మినిమం ఇంత పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ అనేది నెక్ సరిపోతుంది. ఏది నార్మల్ దానికైతే. కానీ ఇది బోట్ నెక్ కదా, బోట్ నెక్ కాబట్టి నెక్ అనేది పైకి ఉంటుంది. బోట్ నెక్ వస్తుంది. దానికి మినిమం మెజర్మెంట్ 3 నుంచి 4 మధ్యలో తీసుకోవచ్చు. పర్సన్ ఇలా సన్నగా ఇలా ఉన్నారనుకోండి 3 ఇంచెస్. ఇంకొంచెం పర్సన్ లావుగా ఉంటేనేమో 3.5, ఇంకొంచెం ఉంటే 4 ఇంచెస్. అలా 3 to 4 లేదా 4.5 ఈ మధ్యలో తీసుకుంటే బోట్ నెక్కి సరిపోతుంది. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతే. అయితే రేపు బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి బోట్ నెక్ కాబట్టి బోట్ నెక్లో మీకు బ్యాక్ పార్ట్ ఉన్న పాట్ షేప్ కానీ లేదా ఇక్కడ ఏదైనా డ్రాప్ షేప్ కానీ, డ్రాప్ అనే కాదు పార్ట్ అనే కాదు, లేదా ఇంకేదన్నా షేప్ బ్యాక్ పార్ట్లో అలా వచ్చేటట్టు రేపు మీకు చెప్తాను. అయితే దానికోసం హైట్ మీకు ఎంతవరకు కావాలి, 6 ఇంచెస్ వరకు కావాలి. అయితే ఈ వచ్చే షేప్ అంతా అనేది కూడా ఈ 6 ఇంచెస్ 7 ఇంచెస్లోనే షేప్ వచ్చింది. మీరు తీసుకోవాలనుకున్న ఆ టాప్ ఇక్కడ పైన వచ్చే రౌండ్ మొత్తం మీరు ఇక్కడ నెక్ హైట్ ఎంతైతే తీసుకున్నారో అంత హైట్లోనే నెక్ ప్లస్ డ్రాప్ 2 రావాలి. 7 ఇంచెస్కి ఒక రౌండ్ దాకా తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ డ్రాప్ తీస్తే బాగుంటుందా?
కాదు, కాబట్టి 6 ఇంచెస్ 7 ఇంచెస్ మీ ఇష్టం నెక్ హైట్ అనేది తీసుకొని దాంట్లో 2 వచ్చేటట్లు తీసుకోండి. తనకు వచ్చేసరికి 6.5 బ్యాక్ నెక్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ 3.5 సరిపోతుంది, బ్యాక్ నెక్ 6.5. ఈ ఫ్రాక్ ఫుల్ లెంత్ ఎంత 53 ఇంచెస్. ఏది పైన షోల్డర్ నుంచి కింద ఫ్లోర్ వరకు తీసుకున్నాము. కానీ బాడీని సపరేట్గా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది కదా హైట్ అనేది. సో దీంట్లోనే బాడీ తీసేయాలి. 13.5 మైనస్ బాడీ తీసేయండి, ఎంత వస్తుంది 39.5. 39.5. కానీ దీనికి ఖర్చులకు కావాలి కదా, దానికోసం ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోండి. మొత్తం 40.5 ఇంచెస్. ఇది ఇంకా ఈ బాడీ లెంత్ని ఏ చేంజ్ చేయాలి, యాజ్ అలా ఉందో అలా పెట్టేసుకుంటాము. చెస్ట్ లూజ్ 31.5. దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 7.87 అంటే 9 పెట్టుకోండి. 7.9కి ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. 9.9. తర్వాత బాడీ లూజ్ 26.5. దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 6.6. దీనికి ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. ఎంత 8.6. తర్వాత షోల్డర్, మొన్న కాలర్ డ్రెస్కి షోల్డర్ ఎలా డివైడ్ చేసాం, యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో దాన్ని బై 2 పార్ట్స్గా తీసుకున్నాం. ఎంత వస్తుంది నార్మల్ డ్రెస్సెస్కి ఏమో దీంట్లోంచి -2 చేసి వచ్చిన దాన్ని డివైడెడ్ బై 2 చేశాను కదా, దీన్నేమో డైరెక్ట్ చేసేసుకుంటాము. హ్యాండ్స్ పొడవు 16 ఇంచెస్ అన్నారు, దీనికి ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసి 17 ఇంచెస్ తీసుకోవాలి. అయితే ఈ హ్యాండ్స్ కోసం నేను సపరేట్గా రేట్ క్లాస్లో చెప్తాను. హ్యాండ్స్ లూజ్ 9 ఇంచెస్. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే 4.5. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ కలిపితే 6.5 ఇంచెస్. ఆర్మ్ రౌండ్ 15. దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే 7.5. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 13.5 ఇంచెస్. 13.5 ఇంచెస్ని ఈ 5 నుంచి కింద దాకా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. గుర్తుంది కదా, క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత మీకు కావాల్సిన హైట్ని 13.5 ఇంచెస్కి ఇక్కడ తీసుకోండి. తర్వాత ఫుల్ లెంత్ చెక్ చేసిన తర్వాత ఇప్పుడు పైన మనకి ఫస్ట్ వచ్చే మెజర్మెంట్ ఏంటి, షోల్డర్. షోల్డర్ ఎంత వచ్చింది 7.5. ఇక్కడ నుంచి మీకు 7.5 ఎక్కడికైతే వస్తుందో ఒక మార్కింగ్ చేసుకోండి. 7.5కి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం. మన షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో చంక పొడవును కూడా అంతే తీసుకోవాలి, ఏ చేంజ్ ఉండదు. చంక పొడవును కూడా అంతే తీసుకోవాలి. 7.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ చంక పొడవు కిందగా వచ్చిన మార్కింగ్ ఏంటి మనకి చెస్ట్ లూజ్. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది 7.9 ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. కరెక్ట్గా ఈ చెస్ట్ చౌక కిందగా 7.9 ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కింగ్. దీనికి వచ్చిన దానికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఒకవేళ మీకు చెస్ట్ లూజ్ అనేది ఇక్కడికే వచ్చినా కూడా అంతే తీసుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేస్తాం కదా, దాన్ని బేస్ చేసుకొని చంక తీసుకోవాలి. అంతేగాని ఇక్కడ వరకు వచ్చిందని చెప్పేసి దీని వరకు కట్ చేయొద్దు. ఇంకా నడుము లూజ్ ఎంత వచ్చింది, బాడీ లూజ్ 6.6 ప్లస్ 2 ఇంచెస్ కదా, ఇక్కడ మీకు ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. 6.6కి ఒక మార్కింగ్ చేసి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అనేది ఇక్కడ డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ వచ్చేసరికి ఖర్చు కోసం యాడ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన మార్కింగ్కి అలానే ఇక్కడ వచ్చిన మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా వచ్చిన దాంట్లో దీనికి రౌండ్ షేప్ ఇస్తూ రౌండ్ డ్రా చేసుకోండి. తర్వాత నెక్ హైట్ ఎంత అనుకున్నా, నెక్ హైట్ 3.5 ఇంచెస్ కదా, ఇక్కడ నుంచి నెక్ హైట్ 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం బోట్ నెక్లో షోల్డర్ని ఎప్పుడు మెజర్ నెక్ని ఎప్పుడు మెజర్ చేసుకుంటాం
ఓకేనా. నెక్ ఎలా తీసుకుంటామంటే నార్మల్ వాటిలో ఏం చేస్తాం, నెక్ ఈ కార్నర్ నుంచి మీకు 2 ఇంచెస్ కావాలా 2.5 కావాలా అలా తీసుకున్నాం కదా. కానీ ఈ బోట్ నెక్ వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఇటు నుంచి తీసుకోవాలి, ఇటువైపు నుంచి క్లాస్ నుంచి. మీరు కనుక బోన్ టు బోన్ షోల్డర్ కరెక్ట్గా మెజర్ చేసి ఉంటే మాత్రం కరెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా తీసుకోవాల్సింది ఇక్కడ మీకు షోల్డర్ ఎంత కావాలి అని తీసుకోవాలి. మామూలు డ్రెస్లో నెక్ ఎంత కావాలని తీసుకుంటాము, కానీ బోట్ నెక్లో వచ్చేసరికి మీకు షోల్డర్ ఎంత కావాలి. 2.5 పెట్టామనుకోండి, ఎగ్జాంపుల్ స్టిచ్ చేసేసరికి అది 2 కంటే 1.35 అలా షోల్డర్ మిగులుతుంది. లేదు 3 ఇంచెస్ పెట్టి ఒక 2.5 నాకు మిగలాలి, షోల్డర్ నాకు 2.5 మిగలాలి అంటే మీరు ఒక 3.25 అలా మెజర్, అంటే షోల్డర్ని అలా మెజర్ చేసుకొని ఈ మిగిలింది నెక్గా మీరు వాడుకోవాలి. నెక్ పైకి ఉంటుంది కాబట్టి మీకు అసలు నెక్ అనేది జారదు, భుజాలు జారదు. నెక్ కిందకు ఉందనుకోండి, ఇటు వేడలు ఎక్కువ తీసుకొని నెక్ కిందకి ఎక్కువ తీసుకున్నారనుకోండి భుజాలు జారుతాయి. కానీ ఇక్కడ మీరు ఏదో ఒకటి అనేది తగ్గిస్తున్నారు, ఇక్కడ హైట్ తగ్గించాము, ఇక్కడ ఏమో వెడల్పు పెంచాము, దానివల్ల మీకు జారదు, నెక్ అనేది జారదు. ఇక్కడ ఏం చేసి ఇంకా ముందు ఏం చేసాము, ఇది హైట్ ఎక్కువ తీసుకుంటే ఇక్కడ తగ్గించాము కదా, అర్థమైందా. నార్మల్ దాంట్లో అలా తీసుకుంటే ఏదో ఒకటి తగ్గించి ఒకటి పెంచి ఒకటి తగ్గించి అలా తీసుకుంటే మీకు నెక్ జారదు. సో ఎప్పుడైనా బోట్ నెక్ తీసుకోవాలి అనుకున్నప్పుడు షోల్డర్ని తీసుకోవాలి. ఫస్ట్ మనకి 3 ఇంచెస్ షోల్డర్ కావాలా, 2.5 కావాలా, లేదా 3.5 షోల్డర్ కావాలా అని చెప్పేసి. ఓకేనా. నేను ఇక్కడ షోల్డర్ని 3 ఇంచెస్కి తీసుకుంటున్నాను. ఇటువైపు నుంచి కొలుచుకోండి షోల్డర్ని 3 ఇంచెస్. 7.5లో 3 ఇంచెస్ షోల్డర్ తీసుకోవద్దు, మిగిలేదంతా 4.5. నెక్ అనేది 4.5 మిగులుతుంది నెక్ కోసం. ఇలా వచ్చిన దానికి ఇక్కడ కూడా 3.5 తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న హైట్ ఇక్కడ కూడా తీసుకున్నాం, బాక్స్ షేప్ ఈజీగా డ్రా చేసుకోవచ్చు కదా. ఇక్కడ కూడా 3.5 ఒక మార్క్ చేసుకొని ఒక బాక్స్ డ్రా చేసి దాంట్లో బోట్ షేప్ని తీసుకోవాలి. బోట్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందా, బోట్ ఇలా ఉంటుందా, కింద ఏమవుతుంది, ఈ కర్వ్ అనేది చాలా వెడల్పు ఉండి కొంచెం మాత్రమే కర్వ్, అదే రౌండ్ షేప్ కొద్దిగా తిరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్ అలా వచ్చేటట్లుగానే ఇక్కడ రౌండ్ అనేది ఎక్కువ ఉండాలి, ఇక్కడ కర్వ్ తిరిగే దగ్గర తక్కువగా తిరగాలి. అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచో అలా తీసుకోండి. కార్నర్ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ పెట్టేసి డైరెక్ట్గా దీనికి లైన్ డ్రా చేసేయండి. కర్వ్ స్కేల్ లేదనుకోండి, ఈ కార్నర్ నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ వెడల్పు అనేది ఎక్కువ ఉండాలి, బోట్ షేప్ వెడల్పు ఎక్కువ ఉంటేనే మనకు బోట్ షేప్ అనేది వస్తుంది. ఓకేనా. ఈ విధంగా నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని దీనికి ఒక లైన్ తీసుకొని దీంట్లో కర్వ్ షేప్ అనేది తీసుకున్నాం, అవునా. ఇప్పుడు వచ్చిన దాంట్లో కర్వ్ షేప్ తీసుకోండి. కానీ ఈ కర్వ్ షేప్ ఎప్పుడు తీసుకోవాలి, బ్యాక్ మాత్రం అదే బ్యాక్ కట్ చేసే వరకు దాకా ఇది ఈ లైనే కట్ చేసుకుంటాము. కానీ బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్కి సపరేట్గా లోపలికి 1 ఇంచ్ మార్క్ చేసుకొని అప్పుడు మాత్రమే ఈ షేప్ని తీసుకోవాలి. ఇలాంటి మొన్న ఏం చేస్తారు చాలామంది, ఇక్కడి నుంచి కొడుతున్నారు లైన్. పైన షోల్డర్ ఏదైతే ఉందో ఈ షోల్డర్ అనేది ఏ చేంజ్ రాదు, షోల్డర్లో ఏ చేంజ్ రాదు, ఓన్లీ ఇక్కడ మధ్యలో నుంచి మాత్రమే మారుతుంది. అలానే ఇక్కడ కూడా ఏ చేంజ్ అవ్వదు, మధ్యలో నుంచి మాత్రమే చేంజెస్ వస్తాయి. ఏ యాస్టీస్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కలిపే కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్నప్పుడు షోల్డర్ తర్వాత చెస్ట్ లూజు నడుము లూజు ఇవన్నీ సేమే వస్తాయి కదా, ఏ చేంజెస్ రావు కదా. యాస్టీస్ ఇప్పుడు నేను దాన్ని డయాగ్రామ్లో వేసేస్తాను. సేమ్ మనం బ్యాక్ ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ కోసం ఎంత తీసుకున్నాం, 3 ఇంచెస్. ఇందులో బ్యాక్ పార్ట్ నెక్ మొత్తం ఎంత మనకు కావాల్సింది 6.5 కదా. ఈ 6.5లో వచ్చేసరికి ఒక 2.5 కానీ 3 ఇంచెస్ కానీ కర్వ్ షేప్ అంటే రౌండ్ షేప్ తిరిగేదాకా ఒక 2.5 ఇంచెస్కి అయితే ఒక మార్పు చేస్తున్నానండి. ఇది ఓన్లీ రౌండ్ షేప్ కోసం. తర్వాత మనం ఇక్కడ ఏంటి బ్యాక్ సైడ్లో ఒక పాట్ షేప్ పెట్టాలి అనుకుంటున్నాం. దానికోసం ముందు ఏం చేయాలంటే ముందు ఈ 2.5కి ఒక బాక్స్ తీసేసుకోండి. ఈ 2.5కి ఒక బాక్స్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఇంత బోట్ షేప్ తీసుకున్నాను కదా, అలానే దీంట్లో కూడా బోట్ షేప్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు హోల్ పెట్టాలి అనుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడి నుంచి షేప్ అనేది రావాలి, అవునా. ఇక్కడ మధ్యలో గ్యాప్లో ఏమొస్తుంది, థ్రెడ్స్, మన థ్రెడ్స్ కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది.
అయితే ఇట్లా షేప్ అనేది తీసుకుంటే ఇక్కడ క్లాత్ అనేది కొంచెం మిస్ అయిపోయి మనకు షేప్ అవుట్ అవుతుంది, షేప్ అనేది సరిగ్గా రాదు. ఈ డ్రాప్ షేప్ తీసుకునే ముందుగా ఇక్కడ ఈ 2.5 ఇది 2.5 తర్వాత మొత్తం 6.5 మొత్తం 6.5 ఫస్ట్ ఒక్క మార్కింగ్ చేసుకోండి. మొత్తం ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇందులో ఫస్ట్ మీకు కావాల్సిన నెక్ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ వరకు ఇంకొక మార్కింగ్ చేసుకోండి. ఇలా 1 ఇంచ్ వరకు చేసిన మార్కింగ్ ఏంటంటే ఇక్కడ ఈ పైదానికి కావాల్సిన ఖర్చు కుట్టడానికి, అలానే ఇక్కడ మీరు షేప్ తీసుకుంటున్నారు, ఆ షేప్ కోసం కావాల్సిన ఖర్చు కోసం రెండింటికి కలిపి ఇక్కడ 1 ఇంచ్లో 1 ఇంచ్ మార్కింగ్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం డ్రాప్ షేప్ కానీ ఏదైనా షేప్ తీసుకోవడానికి నెక్ ఇక్కడ వరకు ఉంది కదా అని చెప్పేసి నెక్ ఇక్కడ దాకా తీసుకొని ఏది 6.5లో కట్టాల్సిన అర్థమవుతుందా, నెక్ ఇంత వెడల్పు తీసేసుకొని దీంట్లో కూడా మీకు కావాల్సిన షేప్ని డ్రా చేసుకోవచ్చు. కానీ ఏమవుతుంది, ఇదంతా మొత్తం మనకి 4.5 కదా, ఈ 4.5ని యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టుగా తీసుకొని ఇక్కడ రౌండ్ షేప్ డ్రా చేసామనుకోండి, చాలా నెక్ అనేది చాలా పెద్దది అయిపోతుంది. కాబట్టి ఈ చివరి నుంచి కూడా ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే పర్సన్ని బట్టి ఇక్కడ వెడల్పు వచ్చేసరికి 2.5 3 ఇంచెస్ మీ ఇష్టం. ఒక మార్క్ చేసుకోండి, ఇది ఎంత ఉందో అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి కూడా ఒక 2.5 ఒక మార్కింగ్ చేసుకోండి, చేసుకొని దీనికి ఒక స్ట్రైట్ లైన్. ఇలా ఉన్న దాంట్లో ఇప్పుడు మీ ఇష్టం, మీరు ఇలా రౌండ్ షేప్ తీసుకుంటారా లేదా ఇలా డైమండ్ షేప్ తీసుకుంటారా లేదా యూ షేప్ తీసుకుంటారా, ఓన్లీ ఇలా యూ షేప్ లేదా సేమ్ ఇదే ఇలా రివర్స్లో. ఇక్కడ షేపులు అనేది మీ ఇష్టము. నేను ఇక్కడ చెప్తున్న ఈ 2.5 అనేది ఈ సైజు పర్సన్ని బట్టి తీసుకోండి. 2.5 తీసుకుంటే మనకు వచ్చిన ఆ పర్సన్కి అయితే సరిపోతుంది, ఎందుకంటే హోల్ పెద్దగా ఉంది. ఎక్కువ వేసుకోలేము, హోల్ చాలా పెద్దగా అయితే వేసుకోలేము కదా. 6.5 పెద్దది, కింద తింటే ఇంకా దిగుతుంది కదా, నెక్ దిగుతుంది కదా హోల్ అనేది. కాబట్టి మీరు తీసుకున్న ఈ 6.5లోనే మొత్తం వచ్చేసేలాగా ఈ పైన రౌండ్ షేప్ రావాలి, మీరు తీసుకున్న ఈ హోల్ షేప్ రావాలి, మధ్యలో ఈ 1 ఇంచ్ అనేది కామన్. దీనికి ఖర్చు కోసం దీనికి ఖర్చు కోసం ఆ రెండింటికి ఖర్చు కోసం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఇలా తీసుకుంటాం. మీరు ఇక్కడ ఏ షేప్ అన్న డ్రా చేయకుంటే ఒక బాక్స్ తీసుకొని దీని వెడల్పు మీ ఇష్టం 4.5 తీసుకొని ఇక్కడ దాకా తీసుకొని దాంట్లో షేప్ తీసుకుంటారా మీ ఇష్టం. 2.5 తీసుకొని దాంట్లో షేప్, 3 తీసుకొని లేదా 4.5 మీ ఇష్టం. ఎంత తీసుకుంటారో మీ ఇష్టం. దాంట్లో ఆ షేప్ని డ్రా చేసుకోవాలి. బోట్ నెక్ అయితేనే షేప్ అనేది బాగా వస్తుంది. బోట్ నెక్ కాకుండా నార్మల్ నెక్ పెట్టుకోవాలనుకోండి లాగేసినట్టు ఉంటుంది నార్మల్ నెక్స్ పెట్టుకోవాలంటే. కాబట్టి మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేశారో లేదా మీ డ్రెస్సులు కానీ మీ బ్లౌజెస్ కానీ బ్యాక్ సైడ్ ఏదన్నా హోల్ పెట్టాలి డ్రాప్ పెట్టాలంటే బోట్ నెక్కే కదా, అబ్జర్వ్ చేశారా. బోట్ నెక్స్ వాటికైతే మాత్రమే ఈ డిజైన్స్ బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి ఉంటుంది. నార్మల్ నెక్స్ ఏంటి, జస్ట్ ప్యాచ్ వర్క్ లేదా ఏమన్నా కోట్లీ బటన్సా లేదా లేస్ ఇలాంటివి వేస్తారు నార్మల్ వాటికైతే. ఇలాంటి వాటి బోట్ నెక్ తీసుకున్న వాటికి మాత్రమే మనం ఇవి ఏంటి హోల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి కుదురుతుంది.